అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు. ఊహించని శుభవార్తలు వింటారు. ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు. మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు. గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు. ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గరపడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం. అలసట, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలంగా ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. క్రీడా రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ శారీరక శక్తి, మానసిక దృఢత్వం పెరుగుతాయి. పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం. అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈరోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్నపాటి విషయాలు కూడా పెద్ద వాగ్వాదానికి దారితీయవచ్చు. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ మాటలపై చాలా పట్టు ఉండాలి. ఆవేశపడి మాట్లాడటం వల్ల మీరు తరువాత పశ్చాత్తాపపడవచ్చు. మౌనంగా ఉండటం కొన్నిసార్లు మంచి పరిష్కారం. కొందరు వ్యక్తులు మిమ్మల్ని కావాలని గొడవల్లోకి లాగే ప్రయత్నం చేయవచ్చు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని నియంత్రించుకోవటం ఈరోజు అత్యవసరం. లేకపోతే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి. మీ పనులను చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి. వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు
కొనేటప్పుడు చాలా శ్రద్ధ అవసరం. మీ వస్తువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటిని పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశివారు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పనిలో లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు. ఈ తప్పుల వల్ల మీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. కాని వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. ఒకే తప్పును మళ్లీ చెయ్యకుండా జాగ్రత్తపడండి. జరిగిన తప్పులకు పశ్చాత్తాపపడి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యడం ద్వారా మీరు ముందుకు వెళ్ళగలరు. దాంపత్య జీవితంలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ప్రేమను, అవగాహనను పంచుకుంటారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కాని వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోగలరు. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. నమ్మకం, విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఈరోజు మీపై మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది. మీ నిర్ణయాలు, పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్నిసార్లు చిన్నపాటి అపార్థాలు లేదా అభద్రతాభావాలు మీ సంబంధంలో కలతలను సృష్టించవచ్చు. మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి. ఓపెన్గా మాట్లాడాలి. గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి. ఈరోజు మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించాలనే సంకల్పం మరింత దృఢపడుతుంది. లక్ష్మీదేవి దయతో మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, చర్చలు జరపడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలు, సూచనలు అందరిచేత ఆమోదించబడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా భాగస్వామ్యాల కోసం సమావేశాలు విజయవంతమవుతాయి. కొన్ని సమావేశాలు అనవసరంగా పొడిగించబడవచ్చు. స్పష్టమైన ఫలితాలు లభించకపోవచ్చు. మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తం చెయ్యడంలో ఇబ్బందులు పడవచ్చు. సమావేశాలలో వాదనలు తలెత్తి అశాంతికి దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా, సంక్షిప్తంగా చెప్పడం నేర్చుకోవాలి. ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రతా లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా, సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. మీరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పూర్వీకుల ఆచారాలను, సంప్రదాయాలను పాటించడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. కళలు, సాహిత్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి.
మీ సేవలకు, మీ మంచి పనులకు ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ వ్యక్తిత్వానికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. కొత్త ఆలోచనలు, కళాత్మక ఆవిష్కరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. మీ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకుంటారు. అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం. కొన్నిసార్లు మీ సృజనాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు, లేదా మీరు నిరాశ చెందవచ్చు. అయితే మీ కృషిని కొనసాగించడం ముఖ్యం. ఇతరుల విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. స్నేహితుల విషయంలో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. కొందరు స్నేహితుల వల్ల మీకు చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.